వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బంగారుపాలెం పర్యటనలో కార్యకర్తలపై ఫైర్ అయిన జగన్. కురవిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైన గురు పౌర్ణమి వేడుకలు. తల్లిని రైతు వేదికలో వదిలేసిన 4 కొడుకులు. పోలీస్ స్టేషన్లో కోడి పంచాయతీ. కోడిని కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ. గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలు భక్తుల రాకతో కిటకిటలాడాయి. గురువారం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. సాయినాథుని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆలయాల వద్ద పల్లెం క్యూ లైన్లో నిలిచారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తి శ్రద్ధలతో మార్మోగింది. పద్మశాలీలు ఐక్యంగా ఉంటే రాజకీయాలలో రాణించవచ్చని పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల బీకే స్టార్లో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పలు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేపట్టారు. 10వ తరగతిలో 550 మార్కులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం. రాజకీయాలలో రాణించేందుకు పద్మశాలీలు ఐక్యంగా కృషి చేయాలని, అలాగే పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేసేందుకు సన్నాహక చర్యలు చేపట్టారు. అప్పుడు కొత్తగా టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు రైతునాయకులు మళ్ళీ తదుపరి 5 సంవత్సరాలు 2006లో సర్పంచ్గా ఎన్నిక ఆ తదుపరి 2017లో ఇప్పుడు జిల్లా కమిటీ చేసినట్టుంది మన పద్మశాలి సంఘం ఏర్పడలేదు. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్గా పెద్దపల్లి డివిజన్ చేయడం జరిగింది. తద్వారా ఏమైంది కదంటే జిల్లాలుగా ఏర్పడడం జరిగింది. 4 జిల్లాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్దపల్లి మరియు అదేవిధంగా సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్. అప్పుడు
అన్ని 3 జిల్లాలకు పక్కకు పెట్టి పెద్దపల్లి జిల్లా లోపల నేను ఏదైతే ఉపాధ్యక్షునిగా ఉన్నానో అప్పుడే అర్జెంటుగా ఏంటంటే పెద్దపల్లి మన ఏది కంచరబాయి దగ్గర మీటింగ్ మన పద్మశాలి కుల బాంధవులు అందరితోటి మీటింగు చేయడం జరిగింది. చేసి ఆ రోజు మన ఏదైతే మన పెద్దపల్లి జిల్లా నుంచి 2 నిమిషాలు అయిపోద్ది. ఇప్పుడు అన్నయ్య గారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు చేసినటువంటి సేవలను గుర్తెరిగి నేను ఆ రోజు పెద్దపల్లి వాస్తవ్యులందరూ కూడా నన్నే ప్రెసిడెంట్గా ఉండుమంటే నాకు అద్దు వేముల రామూర్తి గారిని పెడదామని ఒక సంవత్సరం కొరకని చెప్పి పెట్టడం జరిగింది. అది సంవత్సరం కొరకు అడాక్ కమిటీ అని చెప్పి పెట్టడం జరిగిన తర్వాత వేముల రామూర్తి గారు ఏం చేస్తుండ్రు, ఎలా కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతుండ్రు అనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ప్రతిసారి కూడా ఆ ఉపాధ్యక్షునిగా పెద్దపల్లి జిల్లాలో ఉంటూ ప్రతిసారి 2-3 సంవత్సరాలు ఏదైతే టర్మ్ అయిపోయిందో అన్న ఎలక్షన్లు పెడదాం ప్రతిసారి ఇదే ముచ్చట చేయడము, తను వినడము, అది చెవులోకి వెళ్ళి విని ఇడిపించుకొని పట్టించుకోవడం పోవడం లేదు. అయితే ఆ మధ్యలో ఏంటంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి రావాల్సిన సభ్యత్వ రుసుము కూడా 1,89,000 1,79,000 రూపాయలు చెక్ రూపకంగా తీసుకొచ్చి జిల్లా సంఘానికి అప్పచెప్పడం జరిగింది. చెక్ రూపకంగా టౌన్కు 100 రూపాయలు అని చెప్పిర్రు. ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఇదివరకు కూడా. ఆ పైసలన్నీ వారి దగ్గరే ఉన్నాయి. మండలానికి ఇవ్వలేదు, జిల్లాకి ఇవ్వలేదు, టౌన్కి ఇవ్వలేదు. ఇది జరిగిన విషయం 21 తారీఖు జూన్ అని అన్నాడు. జూలై అయింది, ఆగస్ట్ అయింది, ఏం సంగతి మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు ఏదైతే అడాక్ కమిటీ ద్వారా కూడా పోయి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మండల అధ్యక్ష కార్యదర్శులు తోటి కూడా ఒకటి లెటర్ తయారు చేసి ఆయన సబ్బన్ రాయమల్ గారి ఆధ్వర్యంలో కూడా వేముల రామూర్తి గారికి ఆయన అందజేయడం జరిగింది. ఒక నెల రోజుల లోపల ఎలక్షన్లు నిర్వహిస్తానని మాట ఇచ్చిండు. అలాంటిది ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలకు వచ్చింది. 10 సంవత్సరాలకు వస్తే పోయిన సంవత్సరం కామర్త మురళి స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిన తర్వాత పెద్దపల్లి జిల్లా నిర్వీర్యం అయిపోతుంది, టౌన్ ఎలక్షన్లు మండల ఎలక్షన్లు లేవు కాబట్టి అని చెప్పి, మన జిల్లా ఎలక్షన్లు లేవు కాబట్టి ఇక్కడ ఎలక్షన్లు కావాలని చెప్పి మన ఏదైతే ఆర్కే గార్డెన్లో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తను రావడం జరిగింది. మేము అంతకుముందు ఆడపు సుధాకర్ నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. కాకపోతే జిల్లా సంఘము ఎలక్షన్లకు జిల్లా సంఘం మనం ఎమ్మెల్యే సాబును విజయరమణారావును పిలిపిస్తే టీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే ఎట్లా పోతావు నువ్వు అని చెప్పి మన కుల బాంధవులే ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్గా ఉండి 2 సార్లు క్యాన్సిల్ చేయించిన ప్రోగ్రాములు ఉన్నాయి. అలాంటప్పుడు అట్లయిన దానికి ఏందన్నా విజయన్న గారు, మేము మీ టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకు వస్తున్నామని చెప్పి ఆడపు సుధాకరును నేను ఒక 100 మందితోటి ఆ రోజు ఆర్కే గార్డెన్ లోపల ఓన్లీ కులము సంఘము కొరకని చెప్పే మనము కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. అప్పుడు ఆ రోజు పోయిన తర్వాత తను కూడా అన్న మాకు సంఘానికి జాగా కావాలంటే దాదాపు ఆనాడు 500 మంది 400 నుంచి 500 మంది అటెండ్ అయ్యారు. అందులో ఒక ఎకరం జాగా ఇస్తా మీకు పద్మశాలి సంఘానికి అని తను చెప్పడం జరిగింది. అది కూడా విజయరమణారావు మాట ఇచ్చిండు. ఇప్పుడు దాదాపుగా కొంతమంది విని ఉన్నారు ఆ మాటను కూడా. అయితే ఈ ఎలక్షన్లు అనేది ఇటే పోతున్నాయి. ప్రతిసారి మేము ఇక మా అడాక్ కమిటీ ఏర్పడ్డ తర్వాత అడాక్ కమిటీ ఎందుకు వేసుకున్నావు అని చెప్పి కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తే నువ్వు ఎలక్షన్లు పెడతలేవు కాబట్టి స్టేట్ ప్రెసిడెంట్ వచ్చి అలా అడాక్ కమిటీ వేసాడు. అడాక్ కమిటీ ఎందుకు అంటే ఓన్లీ ఎలక్షన్లు నిర్వహించే వరకు మాత్రమే అడాక్ కమిటీ అనేది ఉంటుంది. ఎలక్షన్ల డేట్ డిక్లేర్ అయిన తర్వాత అడాక్ కమిటీ అనేది ఉన్నది. ఎలక్షన్లు కండక్ట్ అయిన తర్వాత అది వారికి తెలుసో తెలియదు. ఏమనంటే నువ్వు అడాక్ కమిటీ వేసుకున్నావు, నువ్వో సంఘం మాదో సంఘం అని అంటారు. ఎక్కడేం సంఘాలు లేవు, జిల్లాలో ఒకటే సంఘం అని చెప్పి కూడా 10-20 మంది పోయి తన ఇంటికాడ వేముల రామూర్తి ఇంటికాడ కూర్చొని చెప్పడం జరిగింది. అయినా దాని గురించి కూడా ఇంత చలనం అనేది లేదు. ఇంకొక విషయం, నేను ఈ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడే ఈ పెద్దపల్లి జిల్లాకి ఏదైనా చేయాలి. ఢిల్లీలో బడేబాయ్, గల్లీలో చోటేబాయ్ ఇద్దరి ప్రభుత్వంలో ఒక ముస్లిం మంత్రి లేడు అని హరీష్ రావు అన్నారు. బేరోజ్గార్ युवा के लिए 10-10 लाख रुपए देते बोले कांग्रेस. अब 20वां महीना चल रहा, एक मुसलमान बच्चे और बच्ची के लिए लोन मिला 10 लाख, एक आदमी को मिला. बात तो करोड़ों में है, काम पकौड़ी में है. दोनों का एक ही है. वो दिल्ली में बड़े भाई का, ये गली का छोटे भाई का रास्ता एक ही है. वो बड़े भाई के सरकार में कोई मुसलमान को जगह नहीं मिला. ये रेवंत रेड्डी सरकार में भी 20 महीने हो गया, आज एक मुसलमान को मौका नहीं मिला. क्या एक आदमी इस पूरी तेलंगाना में मिनिस्टर बनने के काबिल नहीं है क्या? क्यों नहीं दिए आप लोग? बात तो बोलते सेक्युलर, आप सेकंड एक्सपेंशन भी करे. लोग बहुत उम्मीद से देख रहा था कि कम से कम इसमें तो भी देंगे, उसमें भी आप हाथ दे दिए, वहां भी नहीं दिए.
కర్నూలు గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు నగరంలోని సాయిబాబా దేవాలయాలకు ఉదయం నుంచి భక్తుల సందడి మొదలైంది. సాయిబాబాను దర్శించుకోవడం కోసం భక్తులు ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూ లైన్లో నిలిచి ఉండి మరి సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేసి మరీ దర్శించుకుంటున్నారు. నగరంలోని బీ క్యాప్ నందు శ్రీ సత్యసాయిబాబా టెంపుల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బాబురావు మాట్లాడారు. ఎందుకు అదగడు ఎందుకు అదగడు జై బోలో శ్రీ సాయినాథ్ మహారాజ్ की जय। ముందుకు వచ్చేయ్. గురుస్వరూప సాయినాథుల వారి ప్రీతికరంగా లోక కళ్యాణార్థం ఆలయ అభివృద్ధి సిద్ధ్యర్థం సామూహిక సాయి సత్యవ్రతం సాయి సంవత్సరంలో మనందరం కూడా ఇక్కడ సాయి సత్యవ్రతం చేసుకున్న మన భాగ్యం కాబట్టి భక్తాదులందరూ కూడా పరసేపట్లో సాయి సత్యవ్రతం ప్రారంభం కానున్నది. సత్యవ్రతం అనంతరం బాబా వారికి మధ్యాహ్న హారతి అనంతరం అందరూ కూడా తీస్తాను వెండిదా జై శ్రీరామ్. భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ నాగసాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి నిమిత్తం ఆలయం నందు బాబావారికి విశేష అభిషేకములు అలాగే మధ్యాహ్న హారతి అనంతరం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈరోజు గురు పౌర్ణమి కావున గురువులను పూజించవలసిన రోజు కాబట్టి మనకు సాయిబాబా గురుస్వరూపుడు కాబట్టి ఈరోజు శ్రీ సాయిబాబా ఆలయం నందు విశేష పూజలు అలాగే విశేష అభిషేకములు అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈరోజు గురువును పూజించడానికి ఎంతో విశిష్టమైన రోజు కావున ప్రతి ఒక్క భక్తులు కూడా మీకు గురువును స్మరించుకోవడం ఈరోజు చాలా ఉత్తమమైన రోజు. జై శ్రీరామ్. మీ పేరు సార్? నా పేరు డి శివకుమార్ శర్మ, శ్రీ నాగసాయిబాబా ఆలయం, నరవర నగర్, బీ క్యాంప్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు విశేషం వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ. వేదవ్యాస మహర్షి జన్మించిన ఈ రోజుని వ్యాస పౌర్ణిమ అంటారు. జగత్కంతా జ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షి వేదవ్యాస మహర్షి. సప్తర్షుల్లో వేదవ్యాస మహర్షి ఒకరు. వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానాన్ని మనము ఈ వ్యాస పౌర్ణమి మహోత్సవంలో జరుపుకోవడం మనందరి భాగ్యం. మరొక విశేషం, ఈ యొక్క గురు పౌర్ణిమ గురువారం రావడం మన అదృష్టం. కాబట్టి గురువారం రోజు గురువుకి అత్యంత వారం కాబట్టి ఈరోజు చేసిన ఈ పూజ గురువు మనకు అఖండమైన జ్ఞానాన్ని, జీవితాన్ని, సన్మార్గాన్ని ప్రసాదిస్తానని ప్రార్థిస్తూ మనందరం కూడా స్వామి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణ సాయి వ్యాస భగవాన్ అనుగ్రహం పొందుదాం. జై బోలో సాయినాథ్. నా పేరు వేదవ్యాస శర్మ, కర్నూలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకేనా. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అరవర్ నగర్, ముఖ్యంగా అరవర్ నగర్ వాసులకు, కర్నూలు జిల్లా ప్రజలకందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున భక్తులందరూ వచ్చి పూజించుకొని ఇక్కడ ఇచ్చే ప్రసాదాలు నాగసాయిబాబా గుడి నందు ప్రతి సంవత్సరము గురు పౌర్ణమికి పెద్ద ఎత్తున 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అదేవిధంగా ఈ నాగసాయిబాబా టెంపుల్ వల్ల చాలామందికి మేలు జరుగుతుంది పూజ చేసుకోవడం వల్ల, ఆయన పూజించడం వల్ల. కాబట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు
భక్తురాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియదు. భద్రాచలం ఈవో రమాదేవి మీద పురుషోత్తంపట్నం గ్రామస్తులు ఆరోపణలు. అధికారి బాధ్యతగా ఏపీ రెవెన్యూ అధికారులతో సంప్రదించకుండా దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణ. వెళ్ళి కోర్టు ద్వారా ఏదైనా ఇల్లీగల్ ఉంటే నువ్వు దాన్ని అడ్డుపడి చేయాలి తప్ప, ఎప్పుడో మాతో పాటు వచ్చినటువంటి ఎస్సీలు ఇవాళ లంబాడి కాలనీలో ఉన్నారు. వాళ్ళు కట్టినటువంటి ఇల్లు ఈ పుల్లమ్మ అనేటువంటి వ్యక్తి, ఆమె కూడా కట్టి 40 సంవత్సరాలు అయింది. మొన్న ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఎంఆర్ఓ గారు వచ్చి 10,000 రూపాయలు ఆమెకి ఇచ్చి ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నటువంటి దాంట్లో ఆమె ఇల్లు కట్టుకోకుండా 2 సంవత్సరాలు ఒక పాకేసుకొని తాటాకు పాకలో నివసిస్తూ ఒక 2 గదుల ఇంటికి కట్టడానికి ఆమె కూతురు ఎక్కడో ప్రైవేట్ జాబ్ చేస్తా ఉంటే ఆ డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకుంటా ఉంటే నువ్వు నిర్దాక్షిణ్యంగా అర్చకుల్ని, ఎంప్లాయీస్ని, అక్కడ ఉండే ఆటో వాళ్ళని, అక్కడ ఉండే కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళని వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నీ రైటు ఎంఆర్ఓ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళే వచ్చి నీ హక్కు ఉంటే వాళ్ళే వచ్చి ఆపుతారు కదా. ఇది కదా చట్టం. చట్టం నీకొకటి మాకొకటి కాదు. చట్టాన్ని అందరం గౌరవించాలా. గౌరవించేటువంటి ఒక ఆఫీసర్ మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేసి పైపెచ్చు మళ్ళీ మా మీద దౌర్జన్యం, ఆమె ఇంటికి వచ్చేసి ఆమెను కింద పడదోసేసి ఆమెని వేసుకున్నటువంటి పిల్లర్లు కోయడానికి చేసినది దౌర్జన్యమా? ఊళ్ళో వచ్చేసి ఆమె అంత దౌర్జన్యం చేస్తా ఉంటే ఊరు గ్రామస్తులందరూ వెళ్ళారు, అడ్డుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడి కుదురు మండలం పాచర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 21లో డ్రిల్ చేస్తుండగా ఒక్కసారిగా 20 మీటర్లు ఎత్తు వరకు ఎగిసిపడిన గ్యాస్. భయంతో పరుగులు తీసిన ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సిబ్బంది. చుట్టుపక్కల నివాస ప్రజలు ఓఎన్జీసీ సిబ్బంది గ్యాస్ చాకచక్యంగా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందంటున్న గ్రామస్తులు. ఫైర్ డ్రిల్లింగ్ సైట్ చుట్టూ ఫైర్ ఇంజన్లతో గ్యాస్ను నిర్వీర్యం చేసిన ఓఎన్జీసీ సిబ్బంది. జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ లీక్ పై ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి మంచి మార్గంలో నడిపిస్తారని, అలాంటి గురువులను సన్మానించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని జీఎం కాలనీ సింగరేణి గ్రౌండ్లో సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్ కుమార్ పాల్గొని వివిధ రంగాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. నేటి తరం విద్యార్థులు గురువుల పట్ల అంకిత భావంతో ఉండాలని, వారి సేవలను మర్చిపోకుండా రానున్న రోజుల్లో గురువులను సన్మానించుకునే విధంగా విద్యార్థుల మధ్య ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కుమార్ తెలిపారు. అందరికి శుభాకాంక్షలు. ఇట్లా ఒక 5 నిమిషాలు నిలబడి నెక్స్ట్ అన్ని జాతీయ అంతర్జాతీయంలో సాధించే ఈ మెడల్స్ మనం చూపించడానికి గర్వకారణం. వాళ్ళందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ రంగాల్లో అయితే రాణించినామో మనకు రంగాల్లో రాణించడానికి దోహదపడే వ్యక్తులందరినీ గౌరవించుకోవడము, తద్వారా గురువు మీద ఉన్నటువంటి భక్తిని
మరోసారి ప్రపంచం తెలపడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు కూడా వివిధ రంగాల్లో వారు నేర్చుకోవడమే కాకుండా వారి విద్యను ఇతరులకు పంచి ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది పేరు తీసుకొచ్చున్నారు. క్రికెట్ కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించిన జిమ్ ట్రైనరే కావచ్చు, డ్యాన్స్ మాస్టరే కావచ్చు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గురువులు కావచ్చు. వీళ్ళందరూ కూడా వారు నేర్చుకోవడమే, వారి యొక్క కళను వారి దగ్గరే పెట్టుకోకుండా, వారికే పరిమితం చేయకుండా, ఆ కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజానికి కూడా చేసే ప్రయత్నం చేసినారు. గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా చేసి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చి వాళ్ళకంతా కూడా విజేతలు నిలిపే సందర్భంగా ఈరోజు మేము వారందరినీ గౌరవించుకోవడం, మా సమక్షంలో జీవం కాలనీలో ఉన్నటువంటి మిత్రులం అందరం కలిసి వారిని సన్మానించుకోవడం, వారిని గౌరవించుకోవడం అని అంటే మనకు మనం గౌరవించుకున్నట్టుగా మేము భావించి వాళ్ళందరికీ కూడా మేము తెలుసుకొని చిన్నగా ఇంత ఆర్పాటాన్ని పోకుండా వారి యొక్క సేవలను వాళ్ళని గుర్తించి వారికి సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ పరంపర ఎందుకంటే ఇది చూసిన పిల్లలంతా కూడా, ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళ ముందు జరిగిన కార్యక్రమాన్ని భవిష్యత్తు వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళు కూడా గురువును ఏ రకంగా ప్రేమించాలి, ఏ రకంగా గౌరవించాలనే అలవాటు చేయాలనే ఉద్దేశం ముఖ్య కారణం. ఆ కారణంగా మా పెద్దలు మాకు చెప్పినారు. ఆ పెద్దల ప్రకారం మేము ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మన ప్రాంతంలో అనేక రంగంలో రాణిస్తున్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో వారందరికీ మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. మనకు తెలుసు మొదటి గురువు అమ్మ ఉంటుంది ఇంట్లో, ఆ తర్వాత నాన్న, ఆ తర్వాత మనకు ఏ విద్య అయితే ఉంటారో ఆ విద్యా గురువులను మనము గౌరవించుకోవాలి. వారు చెప్పినవి మనం చేసి ఎదగాలని చెప్పని సందర్భంగా కోరుకుంటున్నాం. ఈరోజు మాచే సన్మానంగా వీళ్ళందరూ కూడా మరొకసారి పేరు నా శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మీడియా మిత్రులకు, పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. ఓకే అండి. ఈరోజు ముఖ్యంగా గురు పౌర్ణమి సందర్భంగా గోదావరికని సీనియర్ సిటిజన్స్ సంబంధించిన ఎస్ కుమార్ భాయ్, గోదావరికన్లో ఉండి ఎవరైతే పిల్లలకు కోచింగ్ కానీ పాఠాలు నేర్పించిన వాళ్ళందరూ కూడా సన్మానించడం చాలా సంతోషకరమైన విషయం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా కుమార్ భాయ్ అండ్ టీమ్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాం. మేము గోదావరికన్లో గత 20 సంవత్సరాల నుంచి క్రికెట్ క్యాంప్స్, క్రికెట్ని డిస్ట్రిక్ట్ ఆడిపించడం, యూనివర్సిటీకి ఆడిపించడం, అందులో నా బాధ్యత. నేను దాని ముఖ్య భూమికగా ఉన్నాను. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కూడా లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మన క్యాంప్, మన గోదావరికని ఇదే గ్రౌండ్లో, జేఎం కాలనీ గ్రౌండ్స్లో క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇవన్నిటినీ మమ్మల్ని చేసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి మాకు కుమార్ భాయ్ మాకు తరఫున, టీం తరఫున మాకు సన్మానించడం చాలా గొప్ప విషయం. వెరీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మెగా పీటీఎం 2.0 అనగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సమావేశంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఎంజేపీఏపీబీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. తల్లిదండ్రులకు వివిధ రకాల ఆటల పోటీలు, రంగవల్లులు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి పాఠశాల ప్రిన్సిపల్ పూసపాటి శోభారాణి బహుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల యొక్క విద్యా సామర్థ్యాలు, వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. చాలా మంది ఉన్నారు. అమ్మా డిసిప్లిన్ లీడర్స్ ఎక్కడ ఉన్నారమ్మా? కొంచెం డిసిప్లిన్ లీడర్స్ పిల్లలు కూర్చోబెట్టండి. అమ్మా పిల్లలు చాలా మంది ఉన్నారు. అమ్మా డిసిప్లిన్ లీడర్స్ ఎక్కడ ఉన్నారమ్మా? కొంచెం డిసిప్లిన్ లీడర్స్ పిల్లలు కూర్చోబెట్టండి. అమ్మా పిల్లలు చాలా మంది ఉన్నారు. హన్మకొండ జిల్లా రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో హుందాతనంతో సాగిస్తున్నదని, గతంలో ప్రశ్నించడమే పాపంగా చూసిన తరుణమని బీఆర్ఎస్ కార్పొరేటర్లు గుర్తించుకోవాలని కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ, రాజాలి పోతుల శ్రీమన్ అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఏ రాష్ట్రంలో అయినా పట్టణాల అభివృద్ధి చెందాలని స్మార్ట్ సిటీ ఫండింగ్ వచ్చింది. ఫండింగ్ వచ్చిన ఫండ్ను వీళ్ళు డెవలప్ చేయలేక ఫండింగ్ రిటర్న్ పోయింది. రిటర్న్ పోయినాక మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 280 కోట్ల రూపాయలు రిటర్న్ పోతున్నాయని గతంలో ఎక్కడెక్కడైతే వీళ్ళు డెవలప్మెంట్ కింద పెట్టుకున్నారో అవి కూడా ఇప్పుడు శాంక్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఏ కార్పొరేటర్ ఏ బీజేపీ ఏ టీఆర్ఎస్ పార్టీ అని చూడలే, నగరం అభివృద్ధి చెందాలనే విధంగా పట్టుకొచ్చిళ్ళు. సీఎం గారిని రిక్వెస్ట్ చేసిళ్ళు. వీళ్ళ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కాంట్రాక్టర్లు వర్కులు చేస్తే బిల్లులు ఇయ్యక 4-5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కాంట్రాక్టర్. మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి 100 కోట్ల రూపాయలు మన నగరానికి ప్రకటిస్తే ఇలా ఒక్కొక్క కాంట్రాక్టర్ సంతోషపడి బిల్లులు వచ్చి ఆ పాత బిల్లులు తీసుకొని కొత్త వర్కులు చేస్తున్నారు. ఎక్కడ చూడు నగరంలో ఎక్కడ కానీ అభివృద్ధి జరుగుతుంది. అది నాయని రాజేందర్ రెడ్డి గారి చొరవతో అభివృద్ధి చెందుతున్న మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం దగ్గర కొట్లాడి నగరానికి ఫండ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.